అమ్మో బూజా నేను ఫస్ట్ టైం తోలుతున్నా. बचपन में मैं भी देखता था ऐसा, इसलिए पूछ दिया महेश. हाँ పాపం ఫోన్ పట్టుకొని తీయాలా ఫోటో తీయాలా వద్దా అన్నట్టు చూస్తుండు. ఇంకా చూసినా నేనే పిలిచిన. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఒకప్పుడు నాకు ఆ ఫ్రీడమ్ కూడా లేకపోతుండే. సో మనం ఆ ఫ్రీడమ్ ఇచ్చే ప్లేస్లో ఉన్నప్పుడు చేయొచ్చు, ఏం కాదు. ఇక్కడ కోతి చనిపోయింది కనిపిస్తుందా, దాన్ని సైడ్కి వేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:45 అవుతుంది. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కైసే హోల్ అన్నారు. ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. మన ముందైతే జీటీ మన 900 ఉంది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారంట. వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. వెళ్ళిపోదాం తొందరగా. అరే గ్లౌజ్ కొన్నాం. వై ఎందుకు? నిన్న ఇంకో ఈ రైడ్ కోసం అని చెప్పేసి సపరేట్ ఇంకో గ్లౌజ్ తీసుకున్నా, అంటే కొంచెం ప్రొఫెషన్ ఉంటుందని. వేరే వాళ్ళతో వెళ్తున్నా కదా, సో ఇంత పెద్ద బండి తీసుకొని హెల్మెట్ చక్కలేదు, ఈవెన్ గ్లౌజ్ కూడా లేకపోతే చాలా బాగోదని నేను మా దగ్గర వెళ్ళి తీసుకుని ఉండే. జస్ట్ టెంపరీ కోసం. మనం మళ్ళీ రైనాక్స్ తీసుకుందాం, పర్లేదు. మరీ అంత గలీజ్ కూడా, కానీ నాకు ఈ బ్యాచింగ్స్ వస్తే నేను నచ్చవు. చలో ఫస్ట్ టైం రైడింగ్ గ్లౌజ్ వేసుకొని వెళ్తున్నా. లెట్ సెట్ గో. నిజంగా గ్లౌజ్ వేసుకొని వెళ్తే ఆ ఫీలే వేరు. ఇప్పుడైతే నేను చింటూ మధు అయితే వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ రైడ్కి. అయితే గ్లౌజ్ కోసము, గ్లౌజ్ ఇంకా జాకెట్ కోసం, అదే రైడింగ్ జాకెట్ కోసం, ఇంకా హెల్మెట్ కోసం ఇక్కడ కుకట్పల్లి రైడింగ్ స్టోర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిండే. చూసినాము, జాకెట్ వచ్చింది కానీ అది నా సైజ్ లేదు. జాకెట్ బాగుంది కానీ అది నా సైజ్ లేదు. గ్లౌజ్ అడిగినా స్టాక్ లేదన్నాడు, హెల్మెట్ లేదన్నాడు. అదేంటంటే కొత్తగా పెట్టినారంట. సో బ్రో మళ్ళీ ఎప్పుడు వస్తాయని అంటే జూలై ఫస్ట్ వీక్ ఆర్ ఈ మంత్ ఎండ్లో వచ్చేస్తే అన్నాడు. రాగానే ఫస్ట్ వెళ్ళి గేర్ ఒకటి కొనుక్కోవాలి, గేర్, గ్లౌస్, హెల్మెట్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇట్లాంటి రైడ్స్కి వెళ్ళినప్పుడు నాకే కొంచెం ఎంబారసింగ్ అనిపిస్తుంది. వాళ్ళేమో అంత మంచిగా రైడింగ్ గేర్స్ అవన్నీ వేసుకొని వస్తారు, నేను జస్ట్ ఒక 2000 హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నా. నేను ఇప్పటిదాకా చేసిన రైడ్స్ అన్నీ ఇట్లానే ఉన్నాయి. ఇంకా ఇవాళ అస్సలు బాగోదని చెప్పేసి గ్లౌజ్ అయితే తీసుకున్నా. నాకు ఇంకో ఇట్లా వస్తే కూడా నచ్చేది, కానీ ఇంకా వాడి దగ్గర ఏం లేవు. ఇవి స్టీల్ బడ్స్ ఇవి. ఇప్పుడు మన రైడ్లో ఏవే బైక్స్ వస్తున్నాయంటే నాకు చెప్పిన ప్రకారం అయితే 3 900s మందంటలు కలిపి 4 ఒక బూసా అంట. చూద్దాం అక్కడికి వెళ్ళి. బ్రో వాళ్ళు ఆల్రెడీ తందూరి దగ్గర వెయిట్ చేస్తున్నారంట మన కోసం. మనం తొందరగా వెళ్ళిపోదాం. బూసా బ్రో వచ్చిండు. మనకి 9 అని చెప్పినారు కదా, 3 అని చెప్పినారు కదా. సో అందరూ వర్క్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయినారు. బ్రో వచ్చిండు. ఇంకా కొంతమంది కార్లో వెళ్ళినారంట. మనం వెళ్ళి ముంగడికి వెళ్దాం ఇంకా డైరెక్ట్. शॉट ज्यादा मार रहा है हाँ ब्रो इंजन ट्यून्ड अंट really
చలో ఇక్కడ ఆగుదాం. బ్రో వాళ్ళు కూడా వస్తున్నారు, కార్లో వచ్చినారు కదా వాళ్ళు. సో వాళ్ళు వెనకాలనే ఉన్నారు. डन 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 हाँ. सो ये क्या है, कौन सा है स्टेज 2 है? 2 है स्टेज 2 है, कौन सा है? स्टेज 2 पॉप्स एंड बैंड्स. हाँ भूसा स्टेज 2 पॉप्स एंड बैंड्स. ओके ओके भूसा. ओके ओके नो 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 डन डन. ఎక్కెక్కు. అమ్మో భూసా నేను ఫస్ట్ టైం తోలుతున్నా. డన్ డన్ చలో. అసలు వేరే లెవెల్ వస్తున్నాయి దీంట్లో. భూసా ఫస్ట్ టైం తోలుతున్నా నేను. అందుకే ఆఫ్ అవుతుందా? సంట్ బాయ్ బ్రో వాళ్ళు చిల్ ఉన్నారు కానీ ओके. पुलिस वाला है कार में, सीए शायद, ट्रैफिक वाला है, ट्रैफिक सीए शायद. అంటే మనం ఒక బ్యాచ్ ఆఫ్ సూపర్ బైక్స్ వస్తాయి అనుకున్నా కానీ కాలే. భూసా అయితే వచ్చింది. భూసాని నేను ఫస్ట్ టైం తోలని ఇవాళ. వీలి కొట్టాలా? వీలి మన అంతా అరే బాగుందిరా ఇది, డిఫరెంట్ థీమ్. బాయ్ ఇక్కడ స్టాండ్ ఆగట్లేదురా. తీసుకురాలా? వద్దు సరిపోతుంది లేదా చూద్దాం. చాలు సరిపోతుంది. మస్తు అయిపోతుంది. చలో ఈ వాటికి ఇదే మన బ్రేక్ఫాస్ట్ రైడ్. కానీ బాగుంది. అబ్బాబాబా ఏమన్నా నీట్గా ఉందా? అరే బాగుందిరా కానీ విలేజ్ థీమ్లా. నైస్ నైస్. ఒక్కసారి చూడండి. అరే ఇది అది ఆ చెట్టుది కదా మన. అరే గాలి కూడా బాగా వస్తుందిరా ఇక్కడ. చలో రైడ్ ఎక్స్పెండ్ చేసిన దానికి కాలేదు, అంతా బిస్కెట్ అయిపోయింది. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. కానీ పార్కింగ్ ఎండకు ఈవినింగ్ అయితే భలే ఉంటుంది ప్లేస్. కొంచెం విలేజ్ వైబ్ వస్తుంది ఇక్కడ. కొట్లే WD-40 కొనాలి కదా. కొనలే, ఓన్లీ చైన్ స్ప్రే ఒకటే ఉంది. తీద్దాం. చలో టిఫిన్ అయితే
ఏ మోటా ఖర్చా సీట్ కాలిపోతుంది. తీసుకోండి రా, ఫోన్ తీసుకోండి రా. పాప అప్పని చాలా చేసిండు. ఫోటో తీసుకుంటావా? తెలుగు హింदी हिंदी फोटो खींचना है, फिर खींच ले, पूछना ना फिर वहाँ बैठ के देखे तो चला आजा बैठो देख के बैठो मैं बैठो पकड़ो हैंडल का अच्छा पकड़ो, तेरा समझ लो गाड़ी. अच्छा एकदम बढ़िया है. थैंक यू. बचपन में मैं भी देखता था ऐसा, इसलिए पूछ दिया मैं. हाँ పాపం ఫోన్ పట్టుకొని తీయాలా ఫోటో తీయాలా వద్దా అన్నట్టు చూస్తుండు. ఇంకా చూసినా నేనే పిలిచిన. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఒకప్పుడు నాకు ఆ ఫ్రీడమ్ కూడా లేకపోతుండే. సో మనం ఆ ఫ్రీడమ్ ఇచ్చే ప్లేస్లో ఉన్నప్పుడు చేయొచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. యాక్చువల్లీ S4కి వెళ్ళాలి కానీ సో ఇంటి నుంచి ఎమర్జెన్సీ కాల్ రావడం వల్ల నేను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను రైడ్ మధ్యలో నుంచి. ఆ బ్రో వాళ్ళు S4కి వెళ్ళిపోయినారు, ఓన్లీ హైబుజా ఇంకా కార్లో వచ్చినారు కదా కొంతమంది. అరే రే బా ఇక్కడ కోతి చనిపోయింది, కనిపిస్తుందా? దాన్ని సైడ్కి వేసేద్దాం ఇప్పుడు. ఓ బట్ట కావాలి. క్లాత్ ఏం లేదు, చేయితోటే తీసేద్దాం. నాకు భయం అయితే తెలుసా పట్టుకోవాలంటే ఎట్లా. చనిపోయినాక చాలా బరువు అయితే ఇవి అసలు. అరే గుద్దినాక అసలు తీయను కూడా తీయకుండా అట్లెట్లా పడేస్తారేమో అబ్బా అసలు. అమ్మా అరే దాని మీదకి వెళ్ళి కార్లు బండ్లు అన్నీ పోతుంటుంది, మొత్తం రోడ్కి క్రష్ అయిపోతుంది. కనీసం తీయాలని కూడా అనిపించదా వాళ్ళకి? పాపం. హైవేలో నేను చాలా చూస్తుంటే తెలుసా ఇట్లా. నేను అంటే మ్యాక్సిమం కుక్కలు ఉంటాయి కదా, డాగ్స్ని చూస్తుండే ఎక్కువ. అంటే ఇట్లా మొత్తం మనం వరంగల్ హైవే కానీ ఏ హైవే అయినా చూసుకోండి, కొన్ని అయితే ఎట్లుంటాయి అంటే మొత్తం ఒక ఏమంటారు ఒక లేయర్ లాగా పేపర్ లాగా అయిపోతాయి రోడ్డుకి. అంటే అక్కడ దాకా చూస్తారు. అంటే కొన్ని చనిపోయినాక కూడా కొంతమంది తీయాలనుకుంటే తీయొచ్చు, కానీ వాళ్ళు తీయరు, ఎందుకే ఏమో. అరే అట్లా చూడడానికి కూడా మంచి అనిపించదు అబ్బా. ఒకవేళ మీరు అది ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత క్రష్గా చూడండి, అప్పుడు ఎవరైనా చూస్తే తీసేయండి, ఏం కాదు. ఒకవేళ మీరు అట్లనే చూసుకుంటూ పోయారు అనుకోండి, ఫ్యూచర్లో కాకపోయినా మీకు దాన్ని క్రాస్ అయినాక మీకు ఒక రిగ్రెట్ ఉంటుంది, అరే తీసుంటే బాగుండు అని. ఏమో ఎవరికి అందరికీ తెలియదు కానీ నాకైతే పక్కా ఉంటుంది. రోడ్ల మీద కుక్క పిల్లలు కానీ కుక్కలు కానీ ఏమైనా చనిపోయి ఉంటే కొంచెం సైడ్కి వేసేయండి, ఏం కాదు. దాన్ని మరీ మీకు పారతోటి కొంచెం మట్టి తీసి ఏమన్నట్లే కదా, కొంచెం రోడ్డు మీదకి వెళ్ళి అది వేరే వెహికల్స్ అన్నీ తొక్కి దాన్ని అంతా బాడీ మొత్తం రోడ్డుకి కాకుండా కొంచెం సైడ్కి వేస్తే మనకే మంచిగా అనిపించదు. అట్లా బాగా ఎంతమంది డాగ్ లవర్స్ ఉంటారు, డాగ్ లవర్స్ అని ఆ స్టేటస్ పెడతారు, అన్నీ పెడతారు, కానీ ఇట్లాంటివి అయితే మాత్రం ఎవరు చూడరు. ఉంటారు అందరని కాదు, కొంతమంది చూసి కూడా పట్టించుకున్నట్టు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు.
ప్లీజ్ మీరు అట్లా చూసిరు అనుకోండి, తీసి పక్కకేయండి, ఏం కాదు చెప్తున్నా కదా. మీకు అప్పుడు తీయడానికి భయం అయితే, ఇంట్రోవర్ట్స్కి తీయడానికి భయం అవుతున్నా, లేకపోతే ఉంటుంది లోపల ప్యానిక్, టెన్షన్, భయం ఉంటుంది. కానీ ఒక 5 సెకండ్ దాన్ని పక్కనే పెట్టేసి, ఆ భయాన్ని టెన్షన్ని పక్కన పెట్టేసి, ఆ చనిపోయిన కుక్కనో కోతినో ఏదో ఒకటి ఏది చనిపోతుంది సీటుకి రోడ్కి పక్కన వేసేయండి. ఇంత సోది చెప్తున్నా అనుకోకండి, కొంచెం మనం కూడా అట్లా ఉండాలి కదా. అంతే, ఇంకా మిగతాది మీ ఇష్టం.